ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా ఆయన కాపుదలలో మనం ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 2 కొరింథీయులు 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఆమెన్. ప్రభువునందు బలవంతులై ఉండేవారు మరియు ప్రభువును బలముగా చేసుకునేవారు ధన్యులు. ఆమెన్. నిజంగా ఎవరైతే ప్రభువునే బలముగా చేసుకుంటారో, ప్రభువునందు బలముగా ఉంటారో వారు ధన్యులండి. తన జీవితమందు ప్రతి రంగంలోనూ బలము పుంజుకొని దేవుని స్తుతించి కొనియాడిన దావీదు ఇలా అంటారు, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణ మార్గమై ఉన్నారు, రక్షణాధారమై ఉన్నారని మాట్లాడుతుంటారు దావీదు గారు. మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎప్పుడు కూడా దేవుణ్ణి దుర్గముగాను, గానముగాను, ఆయన కోటగాను, ఆశ్రయంగానే చేసుకుని నిలిచారు. దేవుడు అట్టి రీతిగానే ఆయనను ఆశీర్వదించారు. దేవుని బలమును బట్టి సంపూర్ణమై ఉండడం వలన మనము ఆశీర్వదించబడతాము. దేవుని బలాన్ని బట్టి మనం సంపూర్ణం అవడానికి పిలువబడి ఉన్నాము కూడా. క్రీస్తు మనలను బలపరుచుచున్నారు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా పైనుండి వచ్చే శక్తితో మనల్ని నింపుచున్నారు. వాగ్దానములు పట్టుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టడం ద్వారా నూతన బలమును మనం పొందుకుంటామని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. పైనుండి శక్తి చేత దేవుడు మనల్ని నింపుతారు, మనల్ని బలపరుస్తారు. మనం బలహీనులం కాదు, ఎప్పుడు బలహీనులమని బాధపడవలసిన అవసరం లేదు. మనకు బలమును దయచేసే దేవుడు మన దేవుడు, మన బలము, మన కోట, మన ఆశ్రయము ఆయనై ఉన్నారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, చాలా బలహీనుడని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఏ శరీరము కూడా దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనున్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆమేన్. బలహీనులని దేవుడు ఏర్పరచుకున్నారు, బలవంతులని కాదు. ఎవరైతే మరి తమను తాము తగ్గించుకుని మేము బలహీనులమని దేవుడి ఎదుట అణిగి మణిగి ఉంటారో, తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వారు తప్పకుండా దేవుని ఎదుట హెచ్చించబడతారు, సమాజంలో కూడా హెచ్చించబడతారు. అవును, ప్రభువు నిన్ను ఏర్పరచుకుని ఉన్నారు, బలపరచుచున్నారు. ఆనాడు దావీదు, నీ సహాయం చేత నేను సైన్యములు జయిస్తున్నాను, నా దేవుని సహాయం వలన మాత్రమే నేను ప్రాకారములను దాటుదును, నా మీదకు లేచివారిని నీవు అణిచివేయదు అని ఒప్పుకోలు చేశాను 2వ సమూయేలు గ్రంథంలో. ఆ విధంగానే మనము కూడా ఒప్పుకోవాలి. దేవుడు మాత్రమే మనకు బలాన్ని దయచేయగలరు. మన పక్షాన యుద్ధము ఆయన మాత్రమే చేయగలరు. మనకు జయాన్ని కలగజేసేది ఆయన మాత్రమే. బలహీనములమని మనం బాధపడవలసిన అవసరం లేదు. జ్ఞానం లేదని, చదువు లేదని చింతించవలసిన అవసరం లేదు. దేవుడు జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నేను ఎప్పుడు కూడా తలగానే ఉంచుతారు. ప్రభు మనతో కూడా ఉండుటకు, పరలోకమందు మన పక్షాన నిలుచుటకు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. సత్యవాక్యం వల్ల దేవుని బలం మనకు లభించుచున్నది. మనకున్న బలం ఏంటంటే దేవుని యొక్క బలం మాత్రమే. మనకి ఎన్ని కష్టాలు ఉన్న, ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఎప్పుడు కూడా దేవునిలో బలవంతులమై ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణ ద్వారా బలమును మనం పొందుకొనిచున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, సాక్షులై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బలం పొందుకోవాలంటే, బలహీనులం కాకుండా ఉండాలంటే దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకుని ఉండాలి. దేవుని ఆత్మలో మనం ఎల్లప్పుడూ కూడా ముందుకు సాగుతూ ఉంటే మనకి దేవుడు తప్పకుండా శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడారు, నా కృప నీకు చాలును. ఎవరైనా ఒకవేళ నాకు బలం లేదు, శక్తి లేదని అనుకుంటున్నారేమో, దేవుడు మీతో కూడా మాట్లాడి ఉన్నారు. దేవుని కృప మీకు సరిపోతుంది, దానికి మించినది ఇంకేమీ లేదు. మీరు నిశ్చంతగా దేవుని కృప పొంది మీరందరూ కూడా దేవునిలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీదేని బట్టి, మీ కృపను బట్టి, ఈ ఉదయకాలమైనా మీరు మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా కృప నీకు చాలును అని మీరు మాట్లాడుతున్నారు కదా ప్రభువా, మీకు వందనాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీ బలముతో ప్రతి బిడ్డలని నింపండి. ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యము, ఆయుష్ను దయచేయండి ప్రభా. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలను బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి సహాయం చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చాలామంది నేను విదేశాల్లో పాస్పోర్ట్ అయిపోయి, వీసా అయిపోయి ఎందరూ నేను ఇబ్బందులు పడుతుంటారు. వారందరికీ నేను విడుదల
విడుదల దయచేయండి ప్రభా. సాలరీలు రాక ఇబ్బంది పడుతున్నారు, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని యజమానుల కటాక్షం పొంది నేను జీతాలు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ని దయచేస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.